టాప్ న్యూస్లో ఫస్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్ను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి అల్లర్ల ఘటనలో సుమన్పై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో బంద్ కొనసాగుతోంది. సకల జనులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఇక రెండో టాపిక్ తీసుకున్నట్లయితే మరోసారి మూసీ పరివాహక ప్రజల నోట్లో మట్టి కొట్టేందుకు రేవంత్ సర్కారు రెడీ అయ్యింది. మూసీ పరివాహక కాలనీవాసులకు నోటీసులు ఇస్తూ ప్రజల పాలిట మరణ శాసనం రాస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ అత్తాపూర్, హైదర్గూడలో హడావిడి చేస్తోంది. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే వరంగల్ పట్టణంలోని భద్రకాళి ఆలయం మాడవీధుల కోసం తమ నివాసాలు కూర్చేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని భూబాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను కలిసి తమ గోడు వినిపించారు. వరంగల్ భూబాధితులకు బీఆర్ఎస్ బృందం అండగా నిలిచింది. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న కర్రెగుట్టలో మళ్లీ అలజడి రేగింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాల భారీ ఆపరేషన్ జరుగుతోంది. కర్రెగుట్టలను భద్రతా బలగాలు దిగ్బంధనం చేశాయి. టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక టాప్ వన్ న్యూస్ చూస్తున్నాం. బాల్క సుమన్ అరెస్టుపై మండిపడ్డ మంచిర్యాల సకల బంధు, మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శ. ఇక టాప్ టూ న్యూస్ చూస్తున్నాం. మూసి పరివాహక ప్రజల పాలిట మరణ శాసనం, ప్రజాభిప్రాయ సేకరణలో భగ్గుమన్న జనం. ఇక టాప్ త్రీ న్యూస్ చూస్తున్నాం. ఆడవీధుల కోసం మమ్మల్ని రోడ్డుకి ఈడుస్తారా, హెచ్ఆర్సీకి వరంగల్ భూ బాధితుల మొర. ఇక టాప్ వన్ న్యూస్ చూస్తున్నాం. కర్రెగుట్ట అడవి అష్టదిగ్బంధనం, అగ్రనేతల లక్ష్యంగా బలగాల కాల్పుల పర్వం. ఇక టాప్ వన్ న్యూస్ చూస్తున్న బాల్క సుమన్ అరెస్టుపై మండిపడ్డ మంచిర్యాల సకలం బంధు, మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శ. ఇక టాప్ టూ న్యూస్ చూస్తున్నాం. మూసీ పరివాహక ప్రజల పాలిట మరణ శాసనం, ప్రజాభిప్రాయ సేకరణలో భగ్గుమన్న జనం. ఇక టాప్ త్రీ న్యూస్ చూస్తున్నాం. ఆడవీధుల కోసం మమ్మల్ని రోడ్డుకి ఈడుస్తారా, హెచ్ఆర్సీకి వరంగల్ భూ బాధితుల మొర. ఇక టాప్ ఫోర్ న్యూస్ చూస్తున్నాం. కర్రెగుట్ట అడవి అష్టదిగ్బంధనం, అగ్రనేతల లక్ష్యంగా బలగాల కాల్పుల పర్వం.